హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? షార్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను నా ఫేవరెట్ ఐటెం షాపింగ్ చేస్తున్నానని చెప్పేసి. సో అదేంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో చూసేయండి. సో యాక్చువల్గా ఎంట్రన్స్ అవ్వగానే నేను ఎప్పుడు స్కీమ్ కట్టడానికి వెళ్ళినా సరే ఫస్ట్ చూసేస్తాను అనమాట, ఏవేవి మోడల్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి. సో ఎలాగా నెక్లెసెస్ కనిపించాయి అండ్ డైమండ్ నెక్లెసెస్ కనిపించాయి, అవన్నీ చెక్ చేస్తున్నాను. అండ్ బ్యాంగిల్స్ కూడా. సో నేను తీసుకోవాలనుకుంటుంది ఈ బ్యాంగిల్సే. చాలా ఇయర్స్ నుంచి, లిటర్లీ 3 ఇయర్స్ నుంచి నా డ్రీమ్. సో ఇప్పుడు సక్సెస్ అయింది. ఇవే నా బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. సో ఇది అనుకున్న తర్వాత, ఈ 4 బ్యాంగిల్స్ అనుకున్న తర్వాత నేను ఒక బ్రేస్లెట్ తీసుకున్నాను, ఇంకా చాలా థింగ్స్ తీసుకున్నాను. కానీ ఈ 4 బ్యాంగిల్స్ మాత్రం తీసుకోవడం అవ్వలేదు. సో తీసేసుకున్నాను ఫైనలీ. ఇది వచ్చేసి బ్యాంగిల్కి లోపల సపోర్ట్ ఇచ్చాను అనమాట. అండ్ తర్వాత టెంపుల్కి వచ్చాను. సో నేను ఏం కొన్నా ఫస్ట్ దుర్గాదేవికి, మోదకొండం తల్లికి పెట్టడం నాకు అలవాటు. సో నేను మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళాను. ఫ్రైడే కొన్నాను. ఆ రోజు ఈవినింగే తీసుకొని వెళ్ళి అమ్మకి పెట్టేశాను, అన్నయ్యకి ఇస్తే పెట్టేశారు. అండ్ ఆ మోదకొండం తల్లికి ఇంట్లో పెడతాను. తర్వాత నేను బ్యాంగిల్స్ కొందాం అనుకున్న రోజు సంతోషి మాతకి నేను మార్నింగ్ మొక్కుకున్నాను, ఈవినింగ్ అయిపోయింది. సో సంతోషి మాత దగ్గర కూడా పెట్టాలని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకే నా హేంద్ర దగ్గరికి వచ్చి గుడి క్లోజ్ చేసి ఉన్నా సరే ఓపెన్ చేయించి అమ్మకు పెట్టమన్నాను. సో తనేమో పెడుతున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైంది. అది అంతా దేవుడి బ్లెస్సింగ్. మిడిల్ క్లాస్ లైఫ్లో చిన్న థింకైనా ఒక పెద్ద డ్రీమ్. ఎందుకంటే నవ్వే డేస్లో మనం బ్రతకడానికి చాలా కష్టం. అలాంటిది మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలంటే అది ఇంకా కష్టం. సో అది ఒక అమ్మాయి ఓన్గా చేసుకోవడం అంటే అది ఇంకా కష్టం. కానీ నేను చేసుకున్నాను. ఇంకా నాకు చాలా థింగ్స్ ఉన్నాయి. దేవుడి దయ వల్ల నేను కష్టపడతాను. ఆ కష్టం తగ్గట్టు ఫలితం ఇచ్చి నాకు ఇంకా చిన్న చిన్న డ్రీమ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎందుకు షేర్ చేసుకున్నానంటే, చాలామంది అనుకుంటున్నారు తెగ కొనేస్తుందా ఏంటి ఏంటి. ఎవరికి డబ్బులు ఇతనికి రావు, కష్టపడాలి. ఇంట్లో కూర్చొని రావాలి అంటే ఎప్పటికీ రావు. సో నేను కష్టపడ్డాను, కష్టపడి కొనుక్కున్నాను. సో ఇది నేను చెప్పుకోవాలనుకుంటున్నాను అంతే. ఇది నా డబ్బులతో కొనుక్కున్నాను, నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. సో ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ అస్సలకి లేదు, ఎవరి రూపాయి కూడా లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో లవ్ యూ ఆల్, బాయ్.